ఈస్టర్ ఐలాండ్ భూమిపై ఉన్న మోస్ట్ రిమోట్ ఇన్హాబిటెడ్ ప్లేసెస్లో ఒకటే కాకుండా మోస్ట్ లోన్లియెస్ట్ ల్యాండ్ కూడా. ఎంతలా అంటే ఈస్టర్ ఐలాండ్ చుట్టూ 1000 కిలోమీటర్ల మేర ఏ ఇతర ఐలాండ్స్ కానీ దేశాలు కానీ లేవు. అయితే ఇక్కడ లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, మన భూగ్రహం మీద ఇలాంటి అనేక ద్వీపాలు ఉన్నాయి. మరి ఈ ద్వీపం ఎందుకంత మోస్ట్ మిస్టీరియస్ ల్యాండ్గా పేరుగాంచింది? ఈ ప్రశ్నకి జవాబు దీవి గురించి కాదు, ఈ దీవిలో ఉన్న ప్రత్యేకమైన మరియు భయంకరమైన రాతి విగ్రహాల్లో ఉంది. ఇవెంత ప్రత్యేకం అంటే యావత్ ప్రపంచం ఈ విగ్రహాల ఎమోజీస్ని సిగ్మాకి సింబల్గా చెప్తూ ఉంటారు. ఇందులో అతి పొడవైన విగ్రహం సుమారు 33 అడుగులుండగా దీని బరువు ఏకంగా 90 టన్నులు కలిగి ఉంటుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ విగ్రహాల తయారీలో వోల్కానిక్ యాష్ అంటే అగ్నిపర్వత భస్మాన్ని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మిస్టరీ ఏంటంటే, ఏ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేని ఆ కాలంలో ఇంతటి భారీ విగ్రహాలను ఎవరు చెక్కారు? అంతటి ఎత్తు బరువు కలిగిన ఆ విగ్రహాలను అగ్నిపర్వతం నుండి ఆ దీవి నలుమూలల వరకు ఎలా తీసుకెళ్లారు? ఏలియన్సా, లేకపోతే వారు ఇప్పుడు ఏమైపోయారు? శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలను లేవనెత్తే మిస్టీరియస్ ల్యాండ్ గురించి ఇప్పుడు చూద్దాం. గైస్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, ఈ ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయాలన్న కాన్ఫిడెన్స్ని ఎంతగానో ఇస్తుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి ఈ ద్వీపం చీలీ దేశానికి చెందినదిగా గుర్తించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఏకాంత ప్రదేశాలలో ఒకటి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, దీని సమీప ద్వీపమైన పెట్కర్న్ దీని నుండి 1200 మైళ్ళ దూరంలో ఉండగా, ఈ ద్వీపం ఏ దేశానికైతే చెందుతుందో ఆ చీలీ దేశం అయితే ఏకంగా 2300 మైళ్ళ దూరంలో ఉంటూ వన్ ఆఫ్ ద మోస్ట్ లోన్లియెస్ట్ ల్యాండ్ ఆన్ ద ఎర్త్గా పేరుగాంచింది. అందువల్ల ఈ ద్వీపాన్ని చేరాలంటే మరో మార్గం లేదు. అయితే చీలీ దేశానికి చెందిన శాంటియాగో అనే ప్రదేశం నుండి ఈ ఈస్టర్ ఐలాండ్కు చేరాలంటే సుమారు 5 గంటల విమాన ప్రయాణం చేయక తప్పదు. దీని యొక్క మొత్తం విస్తీర్ణం 63 చదరపు మైళ్ళు కాగా, అంత చిన్న ప్రదేశంపై మోయ్ అని పిలువబడే భారీ విగ్రహాలు ఏకంగా 887 ఉన్నాయి. అయితే ఈ విగ్రహాలను 13వ మరియు 15వ శతాబ్ద మధ్య కాలంలో చెక్కినట్లు భావిస్తున్నారు. ఇక్కడ మోయ్ అని పిలువబడే భారీ విగ్రహాల ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే, వాటి ముఖాకృతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పొడవాటి ముక్కులు, వెడల్పైన కళ్ళ క్రింది భాగం, త్రిభుజాకార చెవులు మరెక్కడా చూడని కనిపించని విశిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ చూశాక మొదట్లో తలలు మాత్రమే ఉంటాయని భావించారు. కానీ 2012లో జరిగిన తవ్వకాలలో నిజం బయటపడింది. అవి పూర్తి శరీరంతో ఉన్న విగ్రహాలు. శరీరాలు నేల క్రింద కప్పబడి ఉండడం వల్ల కనిపించలేదు. ఈ విగ్రహాలలో అతి పొడవైన విగ్రహం ఎత్తు 33 అడుగులుండగా బరువు ఏకంగా 90 టన్నులు ఉంది. మరో చోట ఒక చెక్కిన విగ్రహం 70 అడుగుల ఎత్తు 297 టన్నుల బరువుతో ఉండేది అని అంచనా. చాలా వరకు ఈ విగ్రహాల తలలు మొత్తం విగ్రహంలో 3వ వంతు భాగాన్ని మాత్రమే కనబడేలా ఉంటాయి. అయితే ఆ విగ్రహం చేతులు శరీరానికి అతుక్కున్నట్లుగా వేరువేరు కోణాలలో చెక్కబడ్డాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ ఐలాండ్ పై 887 విగ్రహాలు ఉండగా, అందులో 834 తూఫ్ అనే పదార్థంతో తయారు చేయబడ్డాయి. అంటే అగ్నిపర్వతం భస్మంతో చేయబడ్డాయి. వింత ఏమిటంటే, ఒక్క విగ్రహాన్ని పక్కన పెడితే మిగతా అన్ని విగ్రహాలు దీవి లోపల వైపు చూస్తూ నిలబెట్టబడ్డాయి. ఇలా పర్టికులర్గా చేయడానికి కారణం మాత్రం ఇవి గ్రామాలను కాపాడే రక్షకుల్లా ఉండేవని నమ్మకం. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో కన్నింటికెల్లా ప్రత్యేక విగ్రహం ఒకటి ఉంది. అదే తూకుటూరి. ఇదొక్కటే మోకాళ్ళ మీద కూర్చున్న స్థితిలో ఉంటుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఒక పాతకాల గాయకుని ప్రతిబింబం. ఇది రూయి ఉత్సవంలో ప్రజలు కూర్చున్న ఆకృతిని పోలి ఉంటుంది. తల కొంచెం పైకి లేపబడి ఉంటుంది. అంతేకాకుండా దీనికి గడ్డం కూడా ఉంటుంది. ఇది మిగిలిన వాటికన్నా మానవీయంగా కనిపిస్తుంది. దీనిని తయారు చేసిన రాళ్ళు కూడా భిన్నంగా పునాపావ్ అనే ఎర్రరాతితో తయారయ్యాయి. మరి ఇన్ని టన్నుల బరువున్న విగ్రహాలను ఎలా తరలించారు అనే ప్రశ్న చాలా మందిని కలవరపరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే 1722లో యూరోపియన్లు వచ్చేసరికి అక్కడ జనసంఖ్య కేవలం 1500 నుండి 3000 మధ్యలో ఉండేది. మరి ఇంత పెద్ద విగ్రహాల్ని వారు ఎలా చెక్కారు? చాలా మందికి ఇవి గ్రహాంతరవాసులు తయారు చేశారన్న ఆసక్తికరమైన సిద్ధాంతం ఉండేది. కానీ ఈ ఆలోచనలు శాస్త్రవేత్తలు ఖండించారు.
ఈ విగ్రహాల్లో వాడిన రాళ్ళు అదే దీవిలోని అగ్నిపర్వతం నుండి తీసుకొచ్చినవే అని చెప్పారు. ఇదిలా ఉండగా 1980లలో పరిశోధకులు ఆదిమ పద్ధతుల్లో ఒక విగ్రహాన్ని తయారు చేసి తరలించే ప్రయత్నం చేశారు. అప్పట్లో అది సాధ్యం కాకపోయినా తర్వాత కాలంలో అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్తలు ఒక 10 టన్నుల విగ్రహాన్ని విజయవంతంగా తరలించారు. మరొక బృందం 330 అడుగుల దూరం వరకు ఒక విగ్రహాన్ని చదును చేసేట్లు తాళ్లతో కట్టి నడిపించారు. ఇది రపానుయ్ జానపద కథల్లో ఉన్న విగ్రహాలు నడిచేవి అన్న మాటకు శాస్త్రీయ సమర్థనను ఇస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇలా భిన్నమైన అద్భుతమైన శిల్పాలను ఎవరు తయారు చేశారు అనే ప్రశ్న మిగిలి ఉంది. అయితే ఇంతటి భారీ పరిమాణం ఎత్తుగల ఈ ప్రత్యేకమైన మిస్టీరియస్ శిల్పాలను ఈ ఐలాండ్కే చెందిన పాలినేషియన్ ప్రజలు చెక్కారు. వారిని రపానుయ్ అని పిలుస్తారు. కొత్త అధ్యయనాల ప్రకారం ఒకే సమయంలో దీవిలో సుమారు 17,500 మంది నివసించే వీలుందని తేలింది. దీవిలో 19% భూమిని శక్తివంతమైన తీయటి ఉల్లికాడల పంటతో సాగు చేసేవారు. వాళ్ళ ఆహారానికి సముద్రపు జీవులు, చేపలు కూడా భాగమయ్యేవి. మరి వారెందుకు మాయమయ్యారు? ఒకప్పుడు భావించేదేమిటంటే వారు చెట్లను కొట్టేసి వ్యవసాయం, విగ్రహాల తరలింపు కోసం భూమిని ఖాళీ చేసి చివరికి ఆకలితో చనిపోయారని. కానీ ఈ సిద్ధాంతం కూడా తప్పని తేలింది. రపానుయ్ ప్రజలు నైపుణ్యం గల వ్యవసాయ నిపుణులు. ఇలా నేను ఎందుకంటున్నానంటే వారు నేలలో ఏకంగా అగ్నిపర్వతరాలను కలిపి ఫర్టిలైజ్ చేసేవారు. వారు అనేక శతాబ్దాల పాటు అక్కడ నివసించారు. కానీ వారి జనసంఖ్య తగ్గిపోవడంలో అసలు కారణం ఏమిటంటే యూరోపియన్ల ఆగమనం. 19వ శతాబ్దంలో దక్షిణ అమెరికా నుండి దాసత్వ రైట్స్ జరిగాయి. దాదాపు 60% ప్రజలను బలవంతంగా తీసుకువెళ్లారు. అలాగే యూరోపియన్ వ్యాపారవేత్తలు తీసుకువచ్చిన కొత్త జబ్బులు, బలవంతపు వలసలు ప్రజల సంఖ్యను తీవ్రంగా తగ్గించాయి. ఈ అద్భుతమైన విగ్రహాలను తయారు చేసిన ఒక గొప్ప నాగరికతను మానవ తప్పిదాల వల్ల మనం కోల్పోయాం. ఈ విషయం మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.